ఈ రోజు ఏం కనకరియం చేసావు? నిన్నేమో కూరలో ఉప్పు వేయలేదు. ఈరోజు నిన్న కూరలో ఉప్పు లేదని పెద్ద గొడవ చేశారు. నిన్నటిది వాళ్ళది కలిపేశాను. వంకలు పెట్టకుండా తినండి. ఏమండి, నేను రాత్రి కళ్ళవి నాకు బోల్డ్ నగలు కొని పెట్టారు. జాగ్రత్తగా దాచుకోవట్లేదు, మళ్ళీ మళ్ళీ అడక్కో. ఇందులో 4 లడ్డూలు ఉన్నాయి కదా, ఒకటే ఉందేంటి? ఏంటి ఇంకోటి ఉందా? ఏంటి లంచ్లో 2 ఆప్షన్స్ అని చెప్పు, ఇక్కడ ఒకటే ఐటెం కనపడుతుంది. నేను చెప్పింది నిజమే కదా. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నచ్చితే తినడం, లేకపోతే మానేయడం. హలో హలో, ఈరోజు నీ బర్త్డే కదా, విషెస్ ఫేస్బుక్లో పెట్టా చూడు. సరే అండి, మీ లంచ్ బాక్స్లో నేను వాట్సాప్ చేసేస్తాను, తినేయండి. ఓకేనా? వంట అయిందా? బాగుండండి. ఇప్పుడే యూట్యూబ్లో చూస్తున్నాను ఏం వండాలా అని. చూసిన తర్వాత వండుతాలండి. ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో వంట రాదు అంటే యూట్యూబ్లో చూసి వండు అని చెప్పా. నీ పెళ్ళై ఇన్నేళ్ళైనా ఇంకా యూట్యూబే చూసి వండుతున్నావా? చిచి, మిమ్మల్ని చేసుకునే బదులు ఏ రాక్షసులను చేసుకుని ఉంటే ఎంత బాగుండేది. అలా ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు కదా. ఇంకో 4 రోజుల్లో డాక్టర్తో పెళ్లి పెట్టుకొని ఏంటే ఆ మెడికల్ షాప్ వాడితో బుద్ధి లేకుండా మాటలు మాట్లా నా బొంద. ఆ డాక్టర్ రాసిన లవ్ లెటర్ వాడికి తప్ప ఇంకెవరికి అర్థం అవట్లేదు. హలో ఓకే అండి, పర్వాలేదు. ఓకే ఓకే, నేను ఇన్ఫామ్ చేస్తాను. ఓకే. ఏమండి, ఇవాళ సుదర్శన్ గారు సంధ్య గారు మనల్ని లంచ్కి ఇన్వైట్ చేశారు కదా. సంధ్య ఫోన్ చేశారు. ఇవాళ ఆయనకు వండే ఓపిక లేదుట, రేపు సండే ఎప్పుడన్నా వద్దురు కానిలేండి అని ఫోన్ చేశారు. సరే అని చెప్పా. ఒక్కసారి లిఫ్ట్ ఇచ్చిన పాపానికి నా జీవితం కుక్క బతికైపోయింది. ఏమండి, ఏంటి ఆ సణుగుడు? ఇంకా ఓడవడం అవ్వలేదా? ఆకలేస్తుంది, వంట ఎప్పుడు చేస్తారు?